ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క సంతకంతో పేదలకు అయితే పెన్షన్ ఇస్తా ఉన్నారో 3,000ని 4,000 రూపాయలు చేసి పేదవారి యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ప్రతి 1వ తారీఖుకి ప్రజల సేవలో అని చెప్పి కార్యక్రమం తీసుకుని వారి చేతుల మీదగానే ఎక్కడో ఒక దగ్గర రాష్ట్రంలో పెన్షన్ ఇస్తూ ప్రతి ఒక్క నాయకులను కూడా అంటే రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి కింద కబ్స్లో ఉన్నటువంటి అలాగే బూత్లో ఉన్నటువంటి నాయకుల దాకా వాళ్ళే స్వయంగా వెళ్ళి సచివాలయ సిబ్బందితో పాటు కలిసి పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. అదే కాకుండా ఏదైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 6,000 రూపాయలు, అలాగే డయాలసిస్ పేషెంట్కి 10,000 రూపాయలు, ఏదైతే మంచానికి పూర్తిగా ఉండేటటువంటి విభిన్నమైనటువంటి ఇబ్బందులను కలిగిన వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు. చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు ఊహించని విధంగా ఈ ప్రపంచంలో కాదు ఎక్కడ కూడా ఇలాంటి స్కీమ్ లేనటువంటి పరిస్థితి. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా భావించే కూటమి ప్రభుత్వం తప్పకుండా పేదవాడికి ఎక్కడ ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అంటే గత 17 నెలల్లో దాదాపుగా 51,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మనం పెన్షన్ ద్వారా పంపిణీ చేసామంటే మనం ఆలోచించాలి. కేవలం మనం చూస్తామంటే తిరుపతి జిల్లాకి 2,10,000 మందికి 113 కోట్ల రూపాయలు ప్రతి నెల మనం ఇస్తూ ఉన్నామంటే ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ అభిమానం, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఒక కాంక్షిస్తూ ఉన్నారో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పేసి అలాగే వికసిత్ భారత్ అని చెప్పేసి ప్రధానమంత్రి ఎలా చెప్తా ఉన్నారో ఇది కూడా మన ఆంధ్ర రాష్ట్రం కూడా 2047 దాకా కల్లా ఒక అద్భుతమైన లక్ష్యానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతో ఒక మార్గదర్శకం చూసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం. మొన్న మనం సిఐఏ చూసాం విశాఖపట్నంలో, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 12 లక్షల కోట్ల పెట్టుబడులు, అలాగే 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. అట్లా ఒక మార్గదర్శకం చేసుకుని రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో 3 జోన్లుగా విభజించి మనకి విశాఖపట్నం జోన్, రాయలసీమ జోన్, అలాగే సెంట్రల్ జోన్గా పెట్టుకుని అది ముఖ్యంగా రాయలసీమ జోన్లో తిరుపతి సెంట్రిక్గా అంటే ఈ తిరుపతిని మనకి స్పిరిచువల్ టూరిజంతో పాటు మనకి ఇండస్ట్రీస్ కూడా దగ్గరగా అంటే నాయుడుపేట, సూలూరుపేట వచ్చి ఇంకా ఈ రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే వివిధ రకాలమైనటువంటి మనకి ఎలక్ట్రానిక్ పరికరాలు అవ్వచ్చు, లేకపోతే ఏరోస్పేస్ అవ్వచ్చు, అంటే ఏదైతే అనుకూలంగా ఉందో అవన్నీ కూడా చేసుకుని తిరుపతి సెంట్రిక్గా ఈ జోన్ని డెవలప్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంక్షించారు. దాంట్లో భాగంగా కూడా తిరుపతిలో మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం నూతనంగా కొత్త ఫ్యాక్టరీస్ కూడా కొత్త పెట్టుబడి కూడా బాగా వస్తూ ఉన్నాయి, అందరూ కూడా ఆకర్షిస్తూ ఉన్నాం. తిరుపతికి కూడా పట్టణానికి కూడా దగ్గరలో చాలా అంటే ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేసే విధంగా చాలా న్యూ టౌన్షిప్లు, న్యూ కన్వెన్షన్స్ అన్నీ కూడా టూరిజం ద్వారా కూడా మనం క్యాబినెట్లో అప్రూవ్ చేసుకుంటాను. సో అంటే ప్రజలందరూ కూడా ఒక హ్యాపీ హెల్దీ వెల్దీ వాతావరణం క్రియేట్ చేయాలనే లక్ష్యంతోనే, ఆనందమైన వాతావరణం క్రియేట్ చేయాలనే లక్ష్యంతోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అవన్నీ కూడా ఈరోజు పునాది వేస్తే 2-3 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మనకి వాటి నుంచి మనకి రిజల్ట్ వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా క్రమం తప్పకుండా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఆఫీసర్ కష్టపడి పనిచేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అది డెఫినెట్గా సిఐడికి ఇచ్చారు, మంచి ఆఫీసర్ రవిశంకర్ అయ్యనార్ని వేశారు. ఇప్పుడు మనకి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది పరకామణి కేసులో మనకి అవతారాలు జరిగినాయని చెప్పి తెలుస్తూ ఉంది. మనకి నిన్నటితో అయిపోయింది. హైకోర్టు ఇది కూడా 27th అక్టోబర్ ఇచ్చారు, నిన్నటితో అయిపోయింది. రేపటికి వాళ్ళకి ఒక రిపోర్ట్ కూడా వాళ్ళు ఇస్తారు. రిపోర్ట్ మనకి క్లియర్ కట్ తెలిసిపోతా ఉంది ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పించుకోలేరు. ఎందుకంటే ఒక మనిషి దగ్గర నుంచి అతను దొంగతనం చేసిన తర్వాత కాంప్రమైజ్ అనేది అది చరిత్రలో మనం ఎప్పుడు ఎక్కడ విననటువంటి విషయం. అది కూడా ఎవరైతే వెళ్ళారో, ఎవరైతే మన సిఐడి పిలిచిందో వెళ్ళారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు తప్పు జరిగింది, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి అంటే వాళ్ళలో కొందరు దొంగలు ఉందని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. కరుణాకర్ రెడ్డి గారు కూడా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది సార్, ఈ కేసు గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడారు. అసలు వ్యంగ్యంగా మాట్లాడే అర్హత అతనికి లేదు. అసలు జీవితంలో దేవుడి మీద భక్తి ఉందో తెలియదు, ప్రాంతాల మీద, మనుషుల మీద, పేద ప్రజల మీద ఉందో లేదు. అలాగే ఎందుకంటే ప్రతి విషయంలో మీరు చూస్తూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం, ఎందుకంటే ఏడుకొండల స్వామి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా అందరినీ కూడా తెలుగు వారి అందరూ కాపాడుతున్న గొప్ప స్వామి. అలాంటి స్వామి మీద కూడా హేళనగా గతంలో కూడా మాట్లాడిన విషయం మీకు తెలిసిందే. పింక్ డైమండ్ అని చెప్పి మా మీద అబద్ధాలు చేసి చెప్పాడు, లడ్డు పూజ వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పాడు, గోశాల దగ్గర నుంచి అబద్ధాలు చెప్పాడు, అన్ని రకాలుగా అబద్ధాలు చెప్తాడు, వ్యంగ్యంగా మాట్లాడు. ప్లస్ దీంట్లో సూత్రధారి పాత్రధారి అతనే కాబట్టి అతను వ్యంగ్యంగా మాట్లాడతాడు. పరకామణి కేసులో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ భూములన్నీ కూడా ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని దగ్గర నుంచి ఎవరు బినామీలకి మార్చుకున్నారు అనేది కూడా తప్పకుండా రాబోయే రోజు తెలిసిపోతుంది. సార్ రేణుగుంట సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ రెడ్డి గారు మినిస్టర్ చెప్పినా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ప్రొసీజర్లో ప్రాబ్లం వచ్చింది, దాంట్లో మేము తప్పకుండా తీసేయాలని చెప్పేసి మేము ఇచ్చాము.
వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి ఐజీ గారు అసలు అతను కూడా పెట్టాడు. బట్ కోర్టు ఆర్డర్ ప్రకారంగా ప్రొసీజర్గా పెట్టాడు. బట్ ఏదైనా తప్పు ఉంటే ఆ కన్సర్న్ డిఐజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. ఈ పైన కూడా నిన్న చెప్పాను, నిన్న కూడా హాజరయ్యారు అందరు గతంలో ఉన్న వాళ్ళు. 100% జరిగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. పరకామని ఒప్పుకున్నారు వాళ్ళే, ఎవరైతే మన సిఐడికి వచ్చారో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక్కడ కూడా వాళ్ళే ఒప్పుకున్నారు జరిగింది అనేది. ఎవరు జరగలేదు అనట్లేదు, కాదే మేము చేయలేదు వాళ్ళు చేశారు, లేదా ఇతను మాకు సంబంధం లేదు, ఇతను నా పిఏ కాదు, ఇతను నాకు అని తప్పించి దొరుకుతున్నారు తప్ప ఎవరిని తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో నేను చెప్పాను, వేడుకొండ స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా కూడా ఎవరికి క్షమించేది లేదు, తప్పకుండా శిక్షార్హులు. థ్యాంక్ యూ. ఆకర్ లైసెన్స్ నేను దాని మీద ప్రక్షాళన తిరుమల నుంచే చెప్పారు, తప్పకుండా అక్కడి నుంచి మీరు చెప్పిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 17 నెలలు అయింది సార్, ఇప్పటివరకు దాన్ని తొలగించలేదు. డెఫినెట్గా అన్నీ కూడా చూసుకుందాం. మొన్న బోర్డు మీటింగ్లో మాట్లాడారు ఈవో గారితోనూ, అడిషనల్ ఈవో గారితో, నేను కూడా ఇవాళ చైర్మన్ గారితో మీటింగ్ ఉంది ఈవినింగ్, నేను కూడా మాట్లాడతాను. తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.